ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా రాజస్థాన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే, చర్చిలో ఎవరో ఒక హైందవ మహిళ వచ్చిందంట. ఆమెను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని ఆమెతో పాటు వాళ్ళ భర్త కేసు వేశారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటిదంటే, ఈ మహిళ ఏదైతే ఉందో ఆమె ఎప్పటి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు, కానీ చర్చిలో మాత్రము కూర్చొని ఉన్నది. నేషనల్ మీడియాలో మరొకసారి అదే విధంగా సేమ్ న్యూస్ రిపీట్ అయింది. మరొకసారి నేను మీకు చూపెడుతున్నాను, ఒకసారి చూడండి. खबर जयपुर से, जहां पर धर्मांतरण का मामला सामने आया है। हिंदू से ईसाई धर्म में धर्मांतरण का आरोप लगाया। विश्व हिंदू परिषद ने धर्मांतरण का आरोप लगाया। पुलिस ने आरोपी दंपत्ति को गिरफ्तार किया है। చూశారు కదా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే, ఒక పాస్టర్ అదే విధంగా తన భార్య ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిదంటే, బలవంతంగా యేసుక్రీస్తుని నమ్ముకోమని చెప్తున్నారు. ఎవరిని బలవంతం చేస్తున్నారో నాకు ఇప్పటి వరకు తెలియదు. క్రిస్టియానిటీ పైన జరుగుతున్న రోజు రోజుకి ఒక ప్రొపగాండా. మతం మారుస్తున్నారు, డబ్బులు ఇచ్చి ప్రలోభిస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తున్నారో తెలియదు, ఎవరు మతం మారుస్తున్నారో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళను ఫోర్స్ చేస్తున్నారో అనేది కూడా మనకు తెలియదు. కానీ ఎవరో ఒక ధర్మరక్షకులు వచ్చి వాళ్ళు ఏదో పనికి మాలిన ఒక స్టేట్మెంట్ ఇచ్చి, పాస్టర్ ఇలా చేస్తున్నారు, పాస్టర్ అమ్మలు ఇలా చేస్తున్నారు అని చెప్తూ అబద్ధ మాటలు మాట్లాడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. రాజస్థాన్లో జరిగిన ఈ సంఘటన భార్య భర్తలు ఇద్దరికి జైలు పాలు చేసింది. రాజస్థాన్లో జరుగుతున్న ఇలాంటి అరాచకము క్రైస్తవుల పైన పదే నేషనల్ మీడియా ఒక టార్గెట్ చేస్తూ, ఒక గురి పెడుతూ కేవలము క్రిస్టియానిటీని ఎలా తొక్కాలనే దాని కొరకే వీళ్ళు వీడియోస్ తీస్తున్నారు. మొన్నటి వరకు హిందూ ముస్లిం అన్నారు, ఇప్పుడు క్రిస్టియానిటీని ఎంట్రీ చేస్తున్నారండి వీళ్ళు. మీరు ప్రతి 2 రోజులకు ఒకసారి చూడండి, నేషనల్ మీడియాలో క్రిస్టియన్స్ గురించి ఒక న్యూస్. ఎవరో ఏదో పాస్టర్ మత మార్పిడి చేస్తున్నాడని, ఎవరికో మారుస్తున్నారని, అన్ని పనికి మాలిన ఫేక్ న్యూస్. దీనికి మన ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో, ద టాప్ సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో, NSA నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కూడా మతం మార్పిడి ఎవరు చేస్తున్నారో, వాళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ వస్తుందో అనేది కూడా వాళ్ళు నిర్ధారించలేకపోయారు. సోర్స్ ఉంటే నిర్ధారించబడుతుంది. క్రైస్తవుడు తన జీవితం అంతా క్రీస్తుని అంకితం చేసుకొని వాళ్ళందరికీ నేను పొందుకున్న రక్షణ మీరు కూడా పొందాలని ఆనందంతో సువార్త ప్రకటిస్తే, కొంతమంది ధర్మానికి రక్షించే వాళ్ళని చెప్తూ, ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్తూ ధర్మం పేరు మొత్తానికి ముంచేస్తున్నారండి. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.